హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాస్విస్ మల్టీవర్స్. ఈరోజు నేను మీ ముందుకు ఒక మంచి స్వీట్తో వచ్చానండి. అదేనండి యాపిల్ హల్వా. ఎప్పుడైనా ఫ్రూట్స్ తిని తిని బోర్ కొట్టేస్తుందా? అయితే మీ యాపిల్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ హల్వా చేసుకోండి. చాలా బాగుంటుంది, డిఫరెంట్గా కూడా ఉంటుంది. నేను ఇది ఎప్పుడు చేశాను అన్నది నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలండి. ప్రతి ఇయర్ మా ఇంట్లో నవరాత్రులు చేస్తారు. అలాగే దసరా రోజు మేము 9 ఐటమ్స్ని అమ్మవారికి నివేదిస్తూ ఉంటాం. కానీ ఒక్క సంవత్సరం ఏమైందో తెలియదండి, 8 మాత్రమే కుదిరాయి. ఇంకొకటి ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు మా మదర్ చెప్పారు, యాపిల్తో హల్వా చేద్దాము అనేసి. ఇంక వెంటనే మేము ప్రిపేర్ చేసామండి. నిజంగా చెప్తున్నాను, ఆవిడ అనుగ్రహమో ఏమో తెలియదు కానీ చాలా బాగా వచ్చిందండి. అది అంత బాగా రావడం ఫస్ట్ టైం చేసినప్పుడు చాలా బాగా అనిపించింది. అంత బాగున్నప్పుడు నేను మీతో షేర్ చేసుకున్నాను చెప్పండి. ఇప్పుడు ఇది ఎలా చేయాలో నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దీనికోసం నేను ముందుగానే 3 యాపిల్స్ కట్ చేసుకొని ప్యూరీ చేసుకొని పెట్టుకున్నానండి. అలాగే వేరే కడాయిలోని నేను 2 టేబుల్ స్పూన్ గీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకొని పక్కన పెట్టుకున్నాం. తర్వాత మనం ఏదైతే పేస్ట్ చేసుకున్నామో దాన్ని ఈ నెయ్యిలోని బాగా వేయించుకోవాలి. అడుగు అస్సలు కట్టనేకూడదండి, కలుపుతూనే ఉండాలి. మనం కలర్ మారేంత వరకు వేయించుకుంటూనే ఉండాలి. బాగా కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత మనం అందులో హాఫ్ కప్ ఆఫ్ షుగర్ అనేది వేసుకుంటాం. బెల్లం పొడైనా మీ దగ్గర ఉంటే వేసుకోండి. బాగా వేయించుకున్న తర్వాత ఇంకొక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ అనేది అందులో యాడ్ చేసుకొని బాగా కలుపుతూనే ఉండాలి. బాగా దగ్గరగా మన హల్వాని మనం ఏదైతే ప్యాన్కిను హల్వా సపరేట్ అయిపోతూ వచ్చేస్తుందండి, ఆ టైం వరకు వేయించుకొని ఆ తర్వాత మనం 1 టేబుల్ స్పూన్ ఇలేచి పౌడర్ని వేయించుకొని ఇంకొకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత ఆల్రెడీ వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, అవి కూడా అందులో వేయించుకొని మనం బాగా కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత మనం ఇంకా సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, చాలా ఫాస్ట్ అయిపోతుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.